చెప్పేసే. బేబీ యాక్చువల్ పనులు చేయాల్సింది పనులు వీలు చేయకుండా వీళ్ళు వ్లాగులు చేసుకుంటూ బాధ్యతలు పనులు చేపిస్తున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అక్కడ స్టవ్ దగ్గర లేరు, నా ఫోటో తీవన్న డ్రెస్ పాడైపోతుంది. ఇప్పుడు సామి పూజ చేయాలి అక్కడ. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు, మ్యాటర్ ఏంటో తెలిపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి జై ధనుష్. సో మీ అందరికీ ఆల్రెడీ తెలుస్తుంది, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఫేస్లోనే మీ అందరికీ తెలిసిపోతూ ఉంది. సో ఈ హ్యాపీనెస్ని మీతో పాటు షేర్ చేసుకోవాలనేసి ఈరోజు నేను వీలాగ్ చేస్తున్నాను. ఏంటంటే డాడీ మమ్మీ వాళ్ళ ఇంటి గ్రూప్ ప్రవేశం వచ్చేసిందండి, ఫైనల్లీ వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ డ్రీమ్ కంప్లీట్ అవ్వగానే ఎంత సంతోషంగా ఉంటుందంటే అది మన కళ్ళలోనే, నా కళ్ళలో తెలుస్తుంది కదా మీకు. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అమ్మ నాన్న వాళ్ళ ఇంటి ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు గ్రూప్ ప్రవేశం, అందరూ గ్రూప్ ప్రవేశంకి వెళ్తున్నాము. సో హడావుడి అయితే చాలా చాలా ఉంది. అందరూ వచ్చేసారు బెంగళూరు నుంచి. రుద్వేద్ కూడా చెప్పాను ఇలా ఫంక్షన్కి వెళ్తున్నామంటే వాడు కూడా త్వరగా లేచేశాడు. సో గ్రూప్ ప్రవేశం అంటే ఏమంటారు, ఒక డ్రీమ్. ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యాక ఇంకా హ్యాపీ అంటారు కదా. సో నాకు ఇంకా మాటలు రావట్లేదు, ఏం చెప్పాలని కూడా తెలియట్లేదు. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ కూడా చాలా బ్లెస్సింగ్ చేశారు, హౌస్ బాగుంది అనేసి. నేను డాడీ మమ్మీ కూడా చెప్పాను, అక్క కూడా చెప్పాను. సో అందరూ హ్యాపీగా ఉన్నాము. ఫైనల్లీ ఇప్పుడు సొంత ఇంటికి వెళ్తున్నారు అనేసి. సో ఇంకా అక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు మంజు అక్క కూడా చాలా బాగా రెడీ అవుతారు, జ్యోతి పెద్దక్క అందరూ బాగా రెడీ అవుతారు కదా. ఇంకా నేను మరి బాగా రెడీ అవ్వాలి కదా హడావడిలో. అందుకే నేనేం చేస్తున్నానంటే ఇలా జ్యువెలరీ సెట్ చేసుకున్నాను. ఇది లాంగ్ ఆరం అన్నమాట. ఇదిగోండి, ఇది లాంగ్ ఆరం లక్ష్మీది ఇలా వేసుకుంటున్నాను. అంటే సింపుల్గానే రెడీ అవుతున్నాను, మరి గ్రాండ్గా అవ్వట్లేదు. సమ్మర్ కదా చాలా స్వెట్ అవుతూ ఉంటాము అనేసి. ఇది చిన్న నెక్లెస్ నెక్కి. ఇది ఇయర్ రింగ్స్ వేసుకుంటున్నాను దీనికి మ్యాచింగ్ లాగా, అండ్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. ఇది వచ్చి శారీ, ఇది నాకు మంజు అక్క ఇచ్చారు గిఫ్ట్గా. ఇలా బ్లౌజ్ సింపుల్గా కుట్టించాను, ఇలా పఫ్ లాగా. నాకు ఎక్కువ వర్క్ అప్పటి నుంచి నచ్చదు, ఇంకా సమ్మర్లో అయితే అస్సలు ఉండలేము. అందుకోసమే ఇలా సింపుల్గా బ్లౌజ్ రెడీ చేసుకున్నాను. శారీ కలర్ అయితే ఇలా బ్రౌన్ విత్ గ్రీన్ అండ్ గోల్డ్ వస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. రుద్వేద్కి అయితే నేను శారీ కట్టుకోవడం అంటే ఇంకా ఇంకా ఇష్టం. ఎప్పుడు చెప్తూ ఉంటాడు, అమ్మ నువ్వు శారీ తీయొద్దు, శారీలోనే ఉండమంటాడు రుద్వేదు. శారీ అంటే వాడికి ఇష్టం. అందుకే మేము అందరూ శారీ ప్లాన్ చేసాము. శారీ అయ్యాక కొంచెం పూజని అయిపోయాక సమ్మర్ కదా ఎక్కువసేపు ఉండలేము అనేసి చుడిదార్ కూడా అనుకున్నాము. సో నేను ఇలా అనుకున్నాను. హెయిర్ స్టైల్ కూడా బన్ అనుకుంటున్నాను. అదిగోండి రుద్వేద్ వచ్చాడు. ఓ టైం అయిపోతూ ఉంది బ్రేక్ఫాస్ట్కి. సో వాడి కూడా తినిపించి కొంచెం నేను కూడా తినేసి వచ్చేస్తాను. రుద్వేద్ది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో వాడు చూడండి ఎలా ఆడుకుంటున్నాడు. ఇంకా వాడు ఆడుకుంటున్నాడు అనేసి నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేస్తున్నాను. మార్నింగ్ అనేది బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్కిప్ చేయకూడదు, అందుకే నేను మంచిగా బ్రేక్ఫాస్ట్ తింటున్నా. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ తినేస్తాను. ఇదిగోండి నేను మర్చిపోయాను, ఎప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయ్యాక హెల్తీగా నేను బీ బాడీ వైజ్ వల్ల హెయిర్ హెల్త్ గమ్మీస్ని తింటాను. అది తినడమే మర్చిపోయాను.
రోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ తర్వాత ఈ గమ్మిస్ తినడం నాకు అలవాటు అయిపోయింది. హెయిర్ ఫాల్ అనేది మా అందరికీ కామన్ ప్రాబ్లం అవుతుంది కదా. విటమిన్ డి, బయోటిన్, ఐరన్ అండ్ జింక్ లాంటి ఎసెన్షియల్ వైటమిన్స్ అవన్నీ తక్కువ అవ్వడం వల్ల హెయిర్ థిన్నింగ్ ఇంకా హెయిర్ ఫాల్ అవుతుంది. వైటమిన్ డెఫిషియెంట్ కాకుండా హార్మోనల్ చేంజెస్ వల్ల జెనెటిక్ అండ్ స్ట్రెస్ కూడా హెయిర్ లాస్ని చేస్తుంది. ఒకప్పుడు నాకు కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతూ ఉండేది. ఫ్యూ మంత్స్ బిఫోర్ ఈ ప్రాబ్లమ్స్ గురించి నేను ఒక హెయిర్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నాను. అదే ఈ బాడీ వైజ్ వల్ల హెయిర్ హెల్త్ గమ్మిస్ నేనైతే వీటిని యూజ్ చేసి 2 months పైన అయ్యింది. అందుకే నా బాక్స్ కూడా అయిపోతూ వస్తుంది. ఇంకొకటి ఆర్డర్ కూడా పెట్టుకోవాలి. ట్రస్ట్ మీ, దీంతో చాలా చాలా మంచి రిజల్ట్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అందుకే మీకు కూడా షేర్ చేసుకోవాలని చెప్తున్నాను. ఈ గమ్మిస్ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్యాలరీస్, షుగర్ వస్తుందని మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హెయిర్ గమ్మిస్ ఓన్లీ న్యాచురల్ షుగర్తో మాత్రమే ఉంటాయి. మార్కెట్లో దొరకు అదర్ గమ్మిస్ అయితే వైట్ షుగర్ వాడతారు. అందుకే నేను పర్సనల్గా హెయిర్ గమ్మిస్ని ప్రిఫర్ చేస్తున్నాను. ఇది 100% వెజిటేరియన్ కూడా. ఇది చాలా సేఫ్ అండ్ చాలా ఎఫెక్టివ్ కూడా. నేనైతే దీన్ని యూజ్ చేసి దీని గురించి కంప్లీట్గా డీటెయిల్గా చదువుకొని మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మంచి రిజల్ట్ కోసం మినిమం మీరు ఇది 3 months యూజ్ చేయాలి. రాత్రి నాకు రిజల్ట్ కావాలి, అలా రిజల్ట్ వచ్చే ప్రోడక్ట్ని ఏది నమ్మొద్దు. టేస్టీగా ఉంది అనేసి ఎక్కువగా తినకండి. రోజుకి ఒకటే గమ్మిస్ తినాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. బనానా, మిల్క్, ఎగ్స్ లాంటి వాటిలో కూడా బయోటిన్ ఉంటుంది. కానీ మరీ మనం డైలీ ఫుడ్లో తీసుకోవడం కష్టం కదా. ఈ హెయిర్ గమ్మిస్లో బయోటిన్స్ ఉంటాయి. డైలీ రిక్వైర్మెంట్గా ఫుల్ఫిల్ చేయడానికి ఇది ఈజీ వే. నేనైతే 2 months నుంచి ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నాను. నాకైతే రిజల్ట్ కనిపించింది. మీరు కూడా యూజ్ చేయండి. మీరు కూడా బీ బాడీ వైజ్ వల్ల హెయిర్ గమ్మిస్ని యూజ్ చేయాలి అనుకుంటే నా కూపన్ కోడ్ని యూజ్ చేస్తే స్పెషల్ డిస్కౌంట్ వస్తుంది. డిస్క్రిప్షన్లో బీ బాడీ వైజ్ వల్ల వెబ్సైట్ని లింక్ని మెన్షన్ చేశాను. గో అండ్ పర్చేస్. సో మీరు కూడా బీ బాడీ వైజ్ వల్ల గమ్మీస్ని యూజ్ చేయండి. సో మీకు ఎలా అనిపించింది అనేది మీ ఎక్స్పీరియన్స్ని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో పదండి, ఇంకా టైం అయిపోతుంది. నేను హెయిర్ స్టైల్ చేసుకోవాలి, శారీ కట్టుకోవాలి, జ్యువెలరీ వేసుకోవాలి. ఆల్రెడీ మా ఆయన పిలుస్తున్నారు, లేట్ అయిపోతుంది, పద అని అక్క ఫోన్ చేస్తున్నారు. పదండి, ఇంకా నేను అక్కడ మిమ్మల్ని కలుస్తాను. కన్నా హాయ్ చెప్పే. బిజీ ఉన్నాడు వాడు. వాటర్ బాటిల్ మనం ఎక్కడ ఉన్నాం చెప్పు. ఎక్కడ? సో అందరూ హాయ్ చెప్పండి, అప్పుడు రుద్వే చెప్తాడు. బంగారు నువ్వు చెప్పు ఇప్పుడు. ఎక్కడ వచ్చాం చెప్పు మనము. సో అక్కడ చూడండి, వాళ్ళు ఇంకా రెడీ అవుతూనే ఉన్నారు. జ్యోతి ఇక్కడికి వచ్చి ఇప్పుడు హెయిర్ స్టైల్ చేయించుకుంటుంది మా పెద్ద అక్క. సో బెంగళూరు నుంచి జ్యోతి వాళ్ళ అత్తయ్య వచ్చారు. హాయ్ అత్తయ్య. మావయ్య గారు అక్కడ రెడీ అయి కూర్చున్నారు. డాడీ అక్కడ ఉన్నారు. నేను లేస్తాను, చూపిస్తాను. డాడీ మా పెద్దక్క హెయిర్ స్టైల్ చేపిస్తూ బిజీగా ఉన్నారు. నువ్వు కూడా లేదా? ఇంట్రడ్యూస్ చేయి అందరినీ. ఇదెవరు? 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 అదెవరు? ఇది ఇది అది అది అజ్జి. అదెవరు? అది నీ పేరేంటి చెప్పేసే. మమ్మీ బాగున్నానా? శారీలో బాగున్నానా? జుజ్జు అమ్మ. వాడికి నేను శారీ కట్టడం అంటే చాలా ఇష్టం. మమ్మీ శారీలో ఉండు, తీయొద్దు. సో చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్ గ్రూప్ ప్రవేశం వచ్చేసింది. प्रणव देवी सरस्वती वाजेभिर्वाचनीवती धीनामवित्रेवतु गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः। पद्माक्षी पद्मसंभवे
అశ్వదాయ చ గోదాయ ధనదాయ మహాధనే స్మితాం హిరణ్యప్రాకారామాద్రాం జ్వలంతేం ధృప్తాం తత్పయంతీం వాస్తాష్పదే ప్రతియానే యస్మాన్ స్వాదేశో నమేకో భవానః యత్వే మహే ప్రతిదన్నా జుషస్వరన్నయే యత్వే సంజదుష్పదే వాస్తాష్పదే సత్మయా సకం సదా తే యక్షే మహిరన్మయా కామమత్యా ఆవహక్షేమోదయో దేవరన్నో యూయం పాదస్వస్తిభిः సదా నః అమే మహావాస్తాష్పదే విశ్వారూపాణ్యా విసంసదా సుసేవయే దినః చెప్పండి శుభవం శుభం శుభగుం శుభం వాస్తుపురుష నమస్తే అస్తు మమ అనుగ్రహ కారక మమ గృహే సర్వదా ఆయురారోగ్య అష్టైశ్వర్యవంతం కురు మే దేవదేవ మహావిష్ణు స్వరూపాయ వాస్తుపురుషాయ నమోస్తుతే వాస్తుపురుష ప్రీత్యర్థం మమ నూతన గృహే సకల దోష అరిష్ట పరిహారార్థం కూష్మాండ బలిం సమర్పయామి నమః. ఓం యాప్రణీయాదా పుష్పాయాస్య పుష్పణీః బృహస్పతి ప్రసోదనాస్తానో మంచంతకం పొంగంచి జన్మం జన్మకం హసహాదం. ఓం యాప్రణీయాదా పుష్పాయాస్య పుష్పణీః బృహస్పతి ప్రసోదనాస్తానో మంచంతకం హసహాదం. యస్మాత్ సూర్యస్య దశాంతిం ప్రయచ్చమే తదానం సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. నా జాతా ఓషధయో దేవేభ్యస్త్రీయం పురావందామి బభ్రూణామహం. అశ్వత్థే ఓ నిషదనం భగ్నే వా వసతి కృతా కురురామి. గోభాగీంగిలా సథయత్ సదవధ పూరుషం. శ్రీ విష్ణుపత్ని భువనైకమాతా వధూవరాభ్యాం వరదా భవంతు. స్వాధ్రువంతే రాజాధ్రువంతేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం.
రుద్వేద్ ఏమేసావు రుద్వేద్? బాదం కాదు, అది బియ్యం. ఇక్కడ మాకు అన్ని రెడీ చేస్తున్నారు. ఫోటో సెషన్ జరుగుతుంది. హాయ్ చూపిస్తాను. బాబా హాయ్. హాయ్. మా పనులు మేము ఉంటాం, మీ పనులు మీరు ఉన్నారు. వీళ్ళు అసలు యాక్చువల్ పనులు చేయాల్సింది వీళ్ళు. పనులు వీళ్ళు చేయకుండా వీళ్ళు వ్లాగులు చేసుకుంటూ బాగా చేతులు పనులు చేపిస్తున్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అంటే అప్పుడప్పుడు మీరు కూడా చేయాలని. ఎలా అయిపోయింది అంటే పరిస్థితి, లోపల ఎంటర్ అవుతుంది కూడా అక్కడ స్టవ్ దగ్గర లేరు. నా ఫోటో తీయమని డ్రెస్ పాడైపోతుంది. అసలు దాని మీద ఉంది కానీ కాన్సన్ట్రేషన్ గృహప్రవేశాల మీద మీకు లేదు. ఇంత అందంగా రెడీ అయినప్పుడు స్వెట్ వచ్చేసి అక్కడ మీ మమ్మీ 100 సార్లు పిలుస్తున్నారు. అక్కడ వచ్చాను. అక్కడ అది లేదు నీకు కాన్సన్ట్రేషన్ అంతా ఫోటోస్. సరే మీ అందరికి ఇల్లు ఎలా అనిపించిందో మీరు చెప్పండి కామెంట్స్ లో. ఇల్లు నేను అందరూ ఎలా ఉన్నాం కూడా అడిగేశాను. ఇంకా ఓం మామ్ పూజ అన్ని స్టార్ట్ అవుతుంది, అవన్నీ చూపిస్తాను. మమ్మీ అందరూ కిచెన్ లో బిజీ ఉన్నారు, రండి చూపిస్తా. ఇక్కడ అన్ని పూజకి డెకరేషన్ అన్ని జరుగుతూ ఉంది. అత్తయ్య అక్కడ ఓం అని రాస్తున్నారు. ఇక్కడ అత్తయ్య మమ్మీ అందరూ ఇక్కడ కూర్చున్నారు కిచెన్ లో. సో ఇలాగే ఇంకా ఏమేమి జడావుడి అన్ని ఉంటుందో మీకు అలాగే చూస్తూ ఉండండి. రుద్వేద్ ఏం చేస్తున్నాడో చూద్దాం పదండి. వాడు అక్కడ ఏదో బాటిల్ అన్ని పెట్టి ఆటలాడుకుంటున్నాడు. డాన్స్ విజయ్ దేవరకొండ ఎలామా ఖుషి నీ కానా పడతే డాడీ ನಿಂಗೆ ಅನ್ಸ್ತು ನನ್ಗಿನ್ನ ಏನು ಅನ್ನಿಸ್ಲಿಲ್ಲ. ಯಾಕೆ ನೋಡ್ಲಿಲ್ವಾ? ಇಲ್ಲ ನಾನು ನೋಡ್ಲಿಲ್ಲ, ಸೀದಾ ಹಿಂಗೆ ಬಂದೆ ಕೂತ್ಕೊಂಡೆ తిరిగి అಲ್ಲಿಂದ. ఓకే మళ్ళీ మా డాడీకి మళ్ళీ ఒకసారి అన్ని చూపిస్తాను. బట్ ఎంట్రన్స్ ఎలా అనిపించింది? ఎంట్రన్స్ ఓకే, హ్యాపీ అప్ప? హ్యాపీ. మా డాడీ ఫుల్ ఖుషి. అంతా మీ దయ, మీ అదృష్టం మా అదృష్టం. అదే మీ దయ. మా అప్ప అమ్మ ఎప్పుడు హ్యాపీ. రుద్వేద్ హోమా చేస్తాడంట. ఇప్పుడు కాదు, తర్వాత జుజ్జు అమ్మ దొదప కూర్చుంటారు కదా అప్పుడు చెయ్యాలి. ఇప్పుడు ఇప్పుడు సామి పూజ చెయ్యాలి అక్కడ. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు వేయొద్దు, మ్యాటర్ ఏంటో తెలిపి. ఇప్పుడు అందుకే వాడు చూపించకుండా రూమ్ లో కూర్చోపెట్టాను. అయినా లోపలికి వచ్చేసా. అది పెట్టకూడదు కన్నా, అలా కాదు. ఇది నో ఇది ఇక్కడ ఏం చేస్తారు తెలుసా? మమ్మీ చెప్తాను విను. ఇదిగో ఇది తీయకూడదు. సో బ్రేక్ఫాస్ట్ తింటున్నాము, ఇడ్లీ వడ. అందరిది అయిపోయింది, ఇంకా బంగారు తింటుంది. మా పెద్దగా చేతిలో పట్టుకొని కూర్చున్నారు. రుద్వేదికి తినిపిస్తూ ఉంటే వాడు ఎక్కడ తినాలనేసి బయటకు వెళ్ళిపోయాడు వదిలేసి. సో అందరూ కూర్చొని ఇక్కడ హ్యాపీగా కొత్త ఇంట్లో రెస్ట్ చేస్తూ తింటున్నాం. ఇంకా కాసేపులో పూజ స్టార్ట్ అవుతుంది. కొంచెం తినేసి అదిగో జుజ్జుమ్మ వస్తుంది. జుజ్జమ్మ నీకోసం రుద్వేద్ ఇక్కడ
ఈ హౌస్లో ఒక్కసారి ఋగ్వేదు వచ్చాడు, రూముకి వెళ్ళి డోర్ వేసేసుకున్నాడు. జుజుమా జుజుమా అని ఏడుస్తున్నాడు అంట. మా అక్క ఏమో ఋగ్వేద్ ఎక్కడా అని వెతుకుతున్నారంట. వీడియోలు ಇಲ್ಲ, వీడియో ಮಾಡಿಲ್ಲ. ಹಿಂಗೆ ಹೌಸ್ ನೋಡಕ್ ಬಂದಾಗ ಹೆಂಗಪ್ಪ నువ్వు చెప్పు, వాడే చెప్తాడు స్టోరీ. ఎలా చెప్పు? అప్పుడు అని అంటే వాళ్ళ పప్పు వచ్చి వాడిని ఎత్తుకొని ఇంకా వాడు డోర్ వేసేసుకుంటున్నాడని ఇంటికి తీసుకొచ్చేసారంట కదా. అంతే. అక్కడ పూజ స్టార్ట్ అవుతుంది, ముందు మీరు అందులో కాన్సన్ట్రేట్ చేయండి. వాళ్ళు వెళ్ళిపోదాం పూజకి. వీడు అల్లరి మీరు రోజు చూసేదే కదా పూజ చేయడం. అందరికి ఇవ్వనా? ఇచ్చే కూడా అక్షరం రాస్తా. మమ్మీ అలా ఇంటి పక్కన ఉండేవారు, నిజంగా ఆప్యాయతో ప్రేమతో వచ్చారు. గిఫ్ట్ పట్టుకోండి. అప్పునా పూజ చేస్తున్నారు. దండం పెట్టు కన్నా. शांतिरस्वयं कृत्वा सर्ववेद यज्ञक्रिया कर्मकर्मानुभास्वापना प्रवर्तन्ते तमः ओंकारमालिं कृत्वा परमज्ञाताराज्ञं यज्ञाहर्माणेश्येवाच्यता सर्वविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु स्वस्तिजं कर्मास्तु कर्मसमुद्धिरस्तु वेदसमृद्धिरस्तु शास्त्रसमुद्धिरस्तु पुत्रसमुद्धिरस्तु धनधान्यसमुद्धिरस्तु श्रीमहाविष्णुं लोकपालकं साङ्गं सायुधं स्वाहं सहितवत्ते पुत्रवाग्मे श्रीमहाविष्णुं लोकपालकमावाहयामि स्थापयामि पूजयामि भद्रताय क्रियं से वेदुष्टमाय जप्यसे भोजे हस्तरं फुले అక్కడ పూజ జరుగుతుండే, పిల్లలందరూ ఇక్కడ కూర్చొని లూడో గేమ్ ఆడుతున్నారు. రిలాక్స్ కూర్చొని చూడండి, ఎంజాయ్ చేస్తున్నారా గేమ్లో? ఋగ్వేదేమో ఫోన్ చూస్తున్నాడంట, వాళ్ళంతా లూడో గేమ్ ఆడుతున్నారంట. వాళ్ళు నువ్వు అలా రిక్కాన్నతో కూర్చున్నావు, వాళ్ళిద్దరు లూడో ఆడుతున్నారా? నేను కూర్చున్నానా? సరే నేను పూజకి వెళ్ళానా? వద్దా? ఏమ్మా ఇక్కడే ఉండాలా మమ్మీ? మరి అక్కడ పూజ చేయాలి కదా మమ్మ. బేబీ పూజ చేద్దామా? సరే ఇక్కడే ఉన్నా, నేను కూర్చుంటా. మమ్మీ లవ్ యూ. యాక్చువల్లీ నేనైతే రాయలేదు, ఇక్కడ రాస్తూ ఉన్నారు. ఎండింగ్లో వచ్చాను టచ్ ఇద్దామని అంతే. నెక్స్ట్ ఇక్కడ ఓమా ఉంది, అందుకే పసుపు కుంకుమ అన్నీ రాస్తున్నారు. ఋగ్వేద్ నన్ను వదలట్లేదు, అదిగోండి పిలుస్తుంది. సో అందుకే వాడితో పాటు ఉన్నాను. మీరు ఇదంతా చూస్తూ ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను.
గోవింద గోవింద. नारायण स्वामी नामादिभ्य सर्वेभ्यो देवताभ्यो ताम्बूलं समर्पयामि. सत्यनारायण स्वामी వేసేయండి. సువర్ణదేవి మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మ మీరు కూడా వేసేయండి ఒకసారి. सदमानं भवति सदा यः पुरुषस्त्रेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति आयुरारोग्यैश्वर्याब्धस्तु शतवर्षण्योन्यदास्तु दीर्घायुष्मान् भव सदायुष्मान् भव वर्धत्स्व అమ్మ ఇంకెవరైనా ఇచ్చేవాళ్ళు అక్కడ ఆ తాంబూలం महागणपतये
ఇదం నమః. ఎక్కడ రుద్వేద్? హాయ్ మమ్మీ, ఇదిగో వద్దు తీసి. అడిగేమో నీట్గా ఇలా రుద్దింది, నాకేం ఇలా రాసేసి వెళ్ళిపోయింది. ఇది అన్యాయం కదా, అక్రమం కదా. లేదు ఆగు ఆగు, నేను ఇప్పుడు చెప్తాను నీ పని. ఎక్కడ మంచి పెట్టిందండి, ఈ మూల నుంచి ఈ మూల దాకా. నువ్వేంటి ఇక్కడ పెట్టుకున్నావు? నేను కాదు, అది పూజారి గారు. పూజారి గారు కూడా చాలా కంగారులో ఉన్నారు. అయితే వెళ్ళిపోలేదు, పెట్టలేదు. అలాగా వీడు నా కొత్త డ్రెస్ కి చేసేస్తున్నాడు అనేసి ఇలా అనేసరికి ఆయన వీళ్ళు డ్రెస్ చేంజ్ ఏంటండి, వీళ్ళు షూటింగ్కి వచ్చారా ఏంటి? వీళ్ళు ఇప్పుడు వీళ్ళే కాదు, వీళ్ళు సిస్టర్స్ చూడండి. ఇప్పుడు మామూలు లేదు ఒక్కొక్కరు. లేదు మీ అక్క ఎందుకు భయపెట్టింది నన్ను? పెద్దక్క డ్రెస్ మార్చి నేను ఎవరో అనుకున్నాను సడన్ గా. రుద్వేద్ కూడా మార్చుకొని వచ్చి వాడికి మామూలు లేదు. వాడికి షూటింగ్ వచ్చారా మీరు? మీరు షూటింగ్ వచ్చారా పూజకి వచ్చారా? షూటింగ్ వచ్చావా పూజకి వచ్చావా? షూటింగ్ వచ్చావా పూజకి రాలేదా? పూజకి వచ్చేసాడంట. ఓకే, అదొక క్లారిటీ ఉంది ఫోన్లో. ఇదిగో ఇయ్య అడిగాగా అన్ని ఫుడ్ డిషెస్ చూపించలేదు, చూపిస్తాను. మైక్ ఇస్తున్నా, మైక్ తో పాటు డిషెస్ కూడా మీకు ఇస్తున్నా. మీరు అందరూ అక్కడ నుంచి రుచుల్ని ఎంజాయ్ చేయండి. ఆల్రెడీ అందరూ తినేస్తున్నారు, నాకు ఆకలిస్తుంది. కానీ అక్క బావ మమ్మీ డాడీ మా ఆయనతో తిందామని నేను వెయిటింగ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడ అన్నీ రాస్తుంది ఆల్రెడీ, నేను చెప్పడమే వద్దు, మీరు చూస్తే తెలిసిపోతుంది. ఐస్ క్రీమ్, మూంగ్ దాల్ హల్వా, నాకు ఇష్టమైన పాపడ్, కందా ఫ్రై, బ్రింజాల్ టమాటా పికిల్, మ్యాంగో పికిల్, సాంబార్, పాలక్, వైట్ రైస్, ముద్దుపప్పు, మిక్స్డ్ వెజ్ కర్రీ, చీజ్ బాల్స్, డ్రమ్ స్టిక్, కాజు, టమాటో ఎండలో, నాకు ఇష్టమైన పులిహార, పూరి, బూరీలు, సేమ్ ఆనియన్ అన్నీ. ఇక్కడ సత్యనారాయణ స్వామికి చేసిన ప్రసాదం అన్నీ ఉంది. అన్నీ చూస్తుంటే బాగా ఆకలేస్తుంది. అన్నీ నేను అడగాలి తిందామని. పదండి అడుగుదాం. మీరు అందరూ ఒక్కసారి అండ్ స్మెల్ పీల్చుకొని తిన్నానని అనుకోండి. సో ఇక్కడ మొత్తం అడవాడి ఉంది. వాడు చెప్పులు కూడా తీసేసి అలా ఆడుకుంటున్నాడు చూడండి. పెద్ద ఇదిగోండి. మాకు సపరేట్ అక్కడ ఆ సౌండ్ ఎక్కువైపోద్ది. మాకు సపరేట్గా ఆర్కెస్ట్రా అక్కర్లేదు, సింగర్స్ ఇక్కడే ఉన్నారు. గాన కోకిల, గాన గంధర్వ పాడరా. సో రుద్వేద్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు, మేము కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ చూడు, కాన్సన్ట్రేట్ చేయి. మా ఆవిడైతే అసలు ఈ లోకల్లో లేదు, థర్డ్ ఏదో 9th క్లౌడ్లో ఉంది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ హ్యాపీ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ వాళ్ళకి ఏం గిఫ్ట్స్ ఇచ్చాము, వాళ్ళు మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ కూడా మీతో మళ్ళీ ఇంకో వీడియోలో చేసి చూపిస్తాము. సో అంటిల్ దెన్ మరి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, తప్పకుండా కమెంట్స్ చేయండి. కీర్తి, జై ధనుష్, లవ్ యూ ఆల్, బాయ్.